తొలిసారి బాబా వారి పరిచయం ఎలా కలిగిందండి మీకు? బెంగళూరు వెళ్ళినప్పుడల్లా నేను ఇక్కడికి వెళ్తే అక్కడ రైల్వే లైన్స్ ఉండేవి. వారిని చూడడానికి మనం ఆ మోహన్ ప్యాలెస్కి వెళ్ళడానికి వైట్ ఫీల్డ్లో అడ్డు ఉండేవి. ఈ రైళ్ళు ఎప్పుడు పాస్ అవుతూ ఉండేవి. టైం అయిపోయేది, షూటింగ్ ముగించుకొని నేను వెళ్ళేటప్పటికి రైలు వెళ్ళి తలుపులు మూసి ఈ గేట్ మూసేవారు. లోపలికి వెళ్ళేప్పుడు స్వామి అప్పుడే లోపలికి వెళ్ళిపోయి 20 ఏళ్ళు నేను అలా వెయిట్ చేశానండి నా స్వామి కోసం. ఇలా పట్టుకొని కాళ్ళు దగ్గర పెట్టారు. నాకు నేను ఏడుస్తున్నాను, అప్పటికే నాకు ఆనందంలో ఏడుపు వచ్చేస్తుంది. 2 కాళ్ళు గట్టిగా నా చేతులు పెట్టి నొక్కేసి, ఎన్నాళ్ళకి ఇచ్చావయ్యా నువ్వు నాకు ఈ అదృష్టం అన్నాను. వివాహానంతరం హీరోయిన్ కావటానికి మధ్యకాలంలో మీరు చాలా కష్టాలను ఎదుర్కొన్నారు అంటారు. సత్యనారాయణపురంలో కాపురం అది, విజయవాడలో. ఏమీ తెలిసేది కదా నాకు అప్పుడు. 15 ఏళ్ళకి ఏం తెలుస్తుందండి. చదువు మానేశాను, రేడియో మానేశాను. ఈ సంసార జీవితంలోకి వెళ్ళిన తర్వాత చాలా కష్టాలే. అంటే ఆ రోజుల్లో ఎంత సిగ్గుపడేవాళ్ళం అంటే మీ జీతం ఎంత అని అడగడం కూడా తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా సరిగా లేదు అనేది గ్రహించుకున్నా. మీరు చేయాల్సింది చివరి క్షణాల్లో ఇలా సినీపరమైన రాజకీయాలకు లోన ఎలా ఎప్పుడైనా జరిగిందా? పార్వతి క్యారెక్టర్కి ఆ ఇన్నోసెన్స్, ఆ ఏజీ, ఆ నాజూక్తనం కరెక్ట్గా ఉంటుంది అని బుక్ చేసుకున్నారండి. కారణం చెప్పకుండా రేపొద్దున షూటింగ్ అనగా నన్ను తీసేశారు. తీసేసి యువర్ సర్వీసెస్ ఆర్ టర్మినేటెడ్, యు ఆర్ నాట్ ఇన్ దిస్ మూవీ అని లెటర్ పంపించేశారు ఇంటికి. కారణం చెప్పున్నా ఎందుకు తీశారో పలానా కారణం అని బాధ తగ్గుండేదేమో. 10 రోజుల పాటు బాధపడ్డాను. మీరు చేసిన కృషికి, మీరు ఇచ్చిన ఎఫర్ట్కి తగిన గుర్తింపు మీకు ఇండస్ట్రీ ఇచ్చింది అనుకుంటున్నారా? లేదు, తెలుగు ఇండస్ట్రీ ఇవ్వలేదు, చిన్న చూపు చూసింది. ఓకే, ఎందుకు కొన్ని రోహిణి హతంగిణిని తీసుకురావాలా, పాకిస్తాన్ నుంచి ఆర్టిస్టులను తీసుకురావాలా? మనం ఇక్కడ మన నేటివిటీ లేదా, వాస్తవికత లేదా, తెలుగుతనం లేదా మనకి? నేను చేయగలిగిన రోల్కి మీరు బాంబే నుంచి ఆర్టిస్టుని తీసుకొచ్చి వేస్తున్నాను. Hi, watch my interview with Yamuna Kishore in iDream channel. Please watch.